దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, ప్రభువుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యులంచి లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచన భాగం చివరి మాటలో ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను అనే చక్కని మాట మనం చూస్తాం. ప్రియులారా, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అనే మాట ఎవరిని గురించి వ్రాయబడుతూ వచ్చిందంటే, భక్తుడైన యోహానును గురించి వ్రాయబడుతూ వచ్చింది. అదే జకరియా ఎలిజబెత్ యొక్క కుమారుడైనటువంటి యోహాను గురించి మాట దేవుడు వ్రాయించి పెట్టాడు. ఆయనను బట్టి అనేకులు ఏమవుతారట? సంతోషిస్తారు అని చెప్పి వాక్యం చెప్తా ఉంది. ఎందుకు సంతోషిస్తారు? ఒక కుటుంబంలో ఒక మనుషుడు పుడితే ఆ కుటుంబానికి మాత్రమే సంతోషం, ఆ కుటుంబములో మాత్రం ఆనందం. దేవుని బిడ్డలారా, కానీ యోహానును గురించి ఏమని రాస్తారంటే, అనేకులు సంతోషిస్తారు. కారణం అదే 1వ అధ్యాయం 14వ వచనంలో కొన్ని విషయాలను ఏమని చెప్తున్నానంటే, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును అనే చక్కని మాటలు మనం చూస్తాం. అందులో వ్రాయబడిన సంగతులు కొన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అనేకులు సంతోషిస్తారు అంటే, అతడట ప్రభు దృష్టికి, అతడు యోహాను ప్రభు దృష్టికి గొప్పవాడు. ప్రభు దృష్టికి, ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదండి, దేవుని దృష్టికి గొప్పవాడు. ఎందుకో తెలుసా? యోహాను ప్రవక్తల కాలము తర్వాత క్రొత్త నిబంధనలో ఒక ప్రవక్త లాంటి వాడు. ఆయన గురించి రాశారు, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు అని చెప్పి రాశారు. అయితే ఏం చెబుతున్నంటే, అంతటి రోషం కలిగిన వాడు, ఏలియా వల్ల పౌరుషం కలిగిన వాడు. అలాగే ఆ క్రొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చు వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే యోహాను గారే. కాబట్టి ఆయన గురించి ఏం జ్ఞాపకం చేస్తున్నంటే, ప్రభు దృష్టికి గొప్పవాడు ఆయన. మనుషుల దృష్టికి కాదండు, దేవుని దృష్టికి గొప్పవాడు. అలాంటి గొప్పతనము కలిగినటువంటి వ్యక్తి. బైబిల్ రాస్తారు ఇంకా, అతడు మద్యమైనను ద్రాక్షరసమునైనను త్రాగడు అని చెప్పి రాశారు. అంటే నిజంగా ఈనాడు చాలా మంది లోకంలో యవ్వన ప్రయాణికి రాకముందే పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా? మత్తు పానాలకు, మత్తు పదార్థాలకు అలవాటైపోయి నిజంగా చదువుల్లో కూడా ముందుకు పోలేనటువంటి పరిస్థితిలో, నిజంగా అలాంటి పిల్లలను బట్టి తల్లిదండ్రులు సంతోషిస్తారా, దుఃఖిస్తారా? దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏమని జ్ఞాపకం చేస్తున్నానంటే, భక్తుడైన యోహాను గురించి ఏమి రాస్తారంటే, మద్యపానం, ద్రాక్షరసం త్రాగడు అని చెప్పి రాశారు. అది రెండో విషయం. ఒకటేమో ప్రభు దృష్టి గొప్పవాడు, రెండోది మద్యపానం త్రాగడని చెప్పి రాశారు. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు అని చెప్పి రాశారు. ఎలాగంట? దేవుని ఆత్మ చేత నింపబడినవాడు. ఈనాడు అసలు భక్తి చేసేవాళ్లే అరుదుగా కనబడుతున్నారు. ఆత్మచేత నింపబడిన వారు లోకంలో, నేను అంటున్నాను, భక్తి చేయక ఆత్మచేత నింపబడేవారు లేక దేవుడెంత దుఃఖిస్తున్నాడు. అయితే ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, భక్తుడు యోహాను గారి గురించి అనేకమైన విషయాలున్నాయి. ఇంకా అంటాడు, అనేక మందినట దేవుని తట్టు త్రిప్పుతాడు అని చెప్పి రాశారు బైబిల్లో. అవును, ఆయన అనేక మందిని దేవుని వైపు త్రిప్పాడు గనుకనే ఆయన, యోహాను గారు, దేవుని దృష్టికి గొప్పవాడు, మద్యాన్ని త్రాగలేదు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, అనేక మందిని దేవుని తట్టు త్రిప్పాడు గనుకనే ఆయన గురించి గొప్ప సాక్ష్యం ఇస్తోంది. అతనిని బట్టి అనేకులు సంతోషిస్తారు. తల్లిదండ్రులు మాత్రమే కాదు, నేటి దినాల్లో, ఇదిగో వాక్యం వింటున్న వారులారా, నేటి దినాల్లో
నిన్ను బట్టి. ఎవని బిడ్డ? కుమార్తెవు కావచ్చు, కుమారుడు కావచ్చు. బైబిల్లో పిలుపుకు నలుగురు కుమార్తెలు ఉన్నారు కదా, నలుగురు కూడా ప్రవచనాలు ప్రవచించువరని చెప్పి రాశారు. అలాంటి కుమార్తెవుగా నువ్వు ఉంటే నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు. యవనస్తుడా, యోసేపు జీవితంలో ఎన్నో అద్భుతాలు నువ్వు చూస్తూ వస్తున్నావు. అలాగే యోహాను భక్తుని జీవితంలో ఈ ఉదయకాల సేవలు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అలా ఉంటే నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. అలా ఉంటే నిన్ను బట్టి నీ పరలోకపు తండ్రి కూడా ఎంతగానో ఆనందిస్తాడని జ్ఞాపకం చేస్తున్నా. మీకు వందనాలు. ఉదయకాలపు వేళ మాకిచ్చిన ఈ వాగ్దానం ద్వారా ప్రభువా, మీరు మమ్మను బలపరుస్తున్నందుకై స్తుతిస్తూ, ప్రతి వారి కుటుంబాలలో కూడా పిల్లలను బట్టి తల్లిదండ్రులు సంతోషించాలి. పిల్లలను బట్టి అయ్యా పరలోకమందున మీరు సంతోషించాలని మీరు కోరుతున్నారు గనుక అట్టి కృప ప్రతి వారికి దయచేయమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమెన్.